నువ్వేదో వాగావు కదా నేను డ్రగ్స్ బిగ్స్ అని. దమ్ముంటే మగాడివైతే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు, నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే హోంమంత్రి, ఏం ఆధారం ఉందో పెట్టు. అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని 10 మందితో ఒకటి చెవులో కూడా కొరుక్కొని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయకు. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను, ఈ శవాల మీద పేలాలు ఏరుకోవడం ఏందే నాకు అర్థం కాదు. ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంట కట్టడం ఏంది? నీ బొందా ఏమైనా జ్ఞానం ఉందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా? నేను అందుకే అంటా ఉన్నా, నీకు దమ్ముంటే ఆధారం బయట పెట్టు, దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావో చెయ్యి, దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు. లేదా ఈ కిట్టిపాటి ఆంటీలాగా ప్రతిరోజు వీళ్ళ చెవు కొరికి వాళ్ళ చెవు కొరికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు. ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా, నేనేదో అంటా ఉన్నాడు, నేనంట కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నా అంట. కోర్టు ఏం చెప్పింది తెలుసా రేవంత్ రెడ్డిని? ఇట్లాగే పిచ్చిబాగుడు వాగుతుంది. నేను చెప్పేది ఈరోజు కాదు, 2021లో ఇట్లాగే సన్నాసి మాటలు మాట్లాడినాడు, డ్రగ్స్ గిగ్స్ అని. నేను కోర్టుకు పోయి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు ఆధారం లేకుండా అని కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది తెలుసా? చెత్త మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతామని చెప్పి ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని స్టే అంటాడు. ఈ మూర్ఖుడికి ఇంజంక్షన్ ఆర్డర్ తెలియదు, స్టే తెలియదు. చెత్త మాటలు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా అని కోర్టు చెప్పింది, నేను కాదు. బుద్ధి జ్ఞానం ఉంటే ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ఇంకా ఉంది. నువ్వు ముఖ్యమంత్రివి. ఒక థర్డ్ రేట్ చిల్లరగాడిలాగా బజార్లో పోయే చిల్లర పంచాయతీలాగా చెయ్యకు.